ఇప్పుడు మీ పిన్ని వచ్చా నాకేం భయం అనుకున్నావే కానీ వస్తుంది. ఏమండి ఎక్కడ కడుతున్నారు, వేర్ ఆర్ యు గోయింగ్ అని అంటుంది. షట్ అప్ నోర్ముయ్. నీతో నేను చెప్పాలా? నా ఇష్టం. నా తమ్ముడు పెళ్లికి నేను వస్తాను పెడతాను. ఎక్కడికి బయలుదేరారు? పెళ్లికేనా? ఒక ఇన్విటేషన్ లేదు, పాడు లేదు, తగునమ్మో అంటూ బయలుదేరారు ముష్టి పెళ్లికి. సేమ్ లేదు, వెళ్ళండి. పెళ్లికేనా? కాదు, పెరట్లోకి స్నానం చేయాలి. సోపు కావాలి అంతేగా? అంతే. లక్ష్మి, అవును ఈ ఏర్పాట్లన్నీ ఎందుకు? ఏమో. పోనీ ఈ పూలు ఎందుకో తెలుసా? తెలుసు. ఎందుకు? పెట్టుకోవడానికి. పళ్ళు తినడానికి. పాలు తాగడానికి. గంధం రాసుకోవడానికి. మంచం పడుకోవడానికి. ఓహో శ్రీనివాసా, ఇదేమిటి ఇప్పుడేగా టిఫిన్ తినడతా? అప్పుడే ఆకలేసిందా? అదేం లేదు పాపాయమ్మ, మజిలీ మారిస్తే కాస్త ముక్కలు పలుకుతాయేమోనని ఈవేళ మకాం ఇక్కడే పెట్టదలుచుకున్నా. కాదు, పాపాయం ఇల్లంటే అంత తేరగా ఉందనుకున్నావా? ఇక్కడ ఆడినందుకు శిస్తు చెల్లించాలి. ఇస్తేమిటి పాపాయమ్మ? శిస్తా మా ఇంట్లో పేక ఆడిన తలకో రూపాయిన్నర చెల్లించాలి. అంతే కదా? కాదు అప్పుడేనా? కుర్చీలో కూర్చున్నందుకు తలకో రూపాయిని. అంతే కదా? కాదు అప్పుడేనా? ప్యాక్కి 2 రూపాయలు ఇవ్వాలి. అంతే కదా? కాదు అప్పుడేనా మీకు కాఫీలు టీలు సిగరెట్లు మీరు అడిగినవన్నీ అందించినది శ్రీరాముడు గారు 2 రూపాయలు. అంతే కదా? ఇక రాండి. ఏమైంది బాబా? ఏమిటి? ఇక మనకు రుణం తీరిపోయిందే. ఏం జరిగింది? ఏమిటి? ఏమైంది ఏమిటి? ఈ మందమంతా ఇక్కడికి వచ్చి పడ్డారా? ఇక వీళ్ళంతా రాత్రి వాళ్ళు ఎక్కడే కాపురం ఉంటారు. ఇక వీళ్ళకి కాఫీలే అంతేవునా? నీతో సరదాగా కబుర్లే చెప్తున్నా. కానీ పట్టురా. చూసావా గొంతు కోసం మేకలాగా అరుపులు వీళ్ళను. ఉండి ఇలా పని చెప్తాను. ఏం చేస్తావేంటి? ఏం చేస్తానా? ఏంటిది? ఈ రోజున వద్దు, ఈ మందు వాళ్ళకి కాఫీలో కలిపిచ్చానంటే ఇక చూడు, ఇక నుంచి ఆ మందం అంతా వెళ్ళిపోయి 3 రోజులు కాలాగొట్టు మీద మకం. కాఫీలు తీసుకోండి, మన అకౌంటే. స్పెషల్ గా వేసుకొచ్చారే? రాత్రి ఇచ్చారు కదా గురుగారు. ఏమిటా ఇప్పుడు వస్తాం. ఏమొచ్చింది? ఏమిటా? ఏమిటి శ్రీనివాసులు? పాపాయమ్మ, నీ కాఫీ ఉందే? అప్పు ఏంటి ఆ కాఫీ కావాయా? నీలగిరి గుంజు కింద తెప్పించి పెసరగా కాయించాను నీకోసం. బ్రహ్మాండం కదా? తాగితోడు తెలుస్తుంది. నేనే తాగితే డబ్బులు ఇస్తారయ్యా? బోరి డబ్బులు దండ కదా చూస్తున్నాను. రాజా ఇది. పర్వాలేదు, తాగు. ఎంత బాగుంది! అయ్యో బ్రహ్మాండంగా ఉంది. లక్ష్మి, ఇవాళ రాత్రి నాన్న బెసవాడు వెళ్తున్నట్ట. అదే నాన్న పుష్కరాలు కదా, కృష్ణా స్నానానికి. ఇవాళ రాత్రి నేను పొలవెల్లో వచ్చి పెద్దరాడు అయిపోయిన స్నానం చేసి ఎందుకు సందేగా. నమస్కారం మామగారు, ఎప్పుడు వచ్చారు? లక్ష్మి, మామకి మంచినీళ్ళు ఇచ్చావా? అయ్యో ఇంకా నుంచునే ఉన్నారే. రండి, కూర్చోండి. నాన్న ఎవరు వచ్చారో చూడు. నమస్కారం బావగారు. ఓహో బావగారా, ఎప్పుడు రావటం? ఇప్పుడేనండి. ఏమిటి బావా? బాగుంది. మీరు చెప్తే వినంటున్నారా? మహాలక్ష్మిని ప్రతిష్ఠ చేస్తుంది, వెళ్దామా? ఏమిటి? నా మందిరం కాకుండా దేవుడు మరో చోట నిలవడమే? దానికి ఎంత నియమం కావాలి, ఎంత నిష్ట కావాలి? అయినా ఏ బొమ్మ పడితే ఆ బొమ్మ దేవుడు అనుకోవడానికి నీకెంత బుద్ధి లేదు? నాకు హారతి బాడైపోతుంది.
లక్ష్మి క్షీర సముద్రం. పిలుస్తున్నారు. టైం లేదండి, నేను వెళ్ళొస్తాను. చూడమ్మా, బొట్టు పెట్టకుండా పంపకూడదు, పెట్టించుకోకుండా వెళ్ళకూడదు. పెట్టించుకుంటే ఆ మహాలక్ష్మి మన్ని చల్లగా చూస్తుందమ్మా. పెళ్లి ఆడుకోండి. పోదాం. సిగరెట్ ఏదిరా? ఇదిగో. ఏమే నువ్వు క్రమం వండుకుని ఎక్కడ పెత్తనాలా? అబ్బా పెద్ద పనులు ఉన్నట్టు లేచినప్పటి నుంచి చెట్లు పేకగా. నా డబ్బు నా ఇష్టమే. నోరు మూసుకెళ్తారు వాడికి ఆకలేస్తుంది. మీకంత ఆకలిగా అంటే మీరే వండుకోండి, నేనే వండానబ్బా. ఏమిటో పేరా? నీ వండుకోవాలా? ఏ ఆంజనేయ బాబాయ్ వండుకోవట్లా? బాబాయ్ లాగా నేనే దద్దం కాదు. చేస్తావా చర్మం వెళ్తేనా? ఏమిటది? చేస్తావా చర్మం వెళ్తామంటావా? నేను చదువుకున్న దాన్ని. నా షడప్ చేసుకుని గోయింగ్ కుక్. ఏమిటే వేలంత లేవు నన్ను నా పిల్లలే చేసుకుంటావా? ఎన్ని గుడ్లే నీకు? అది పిల్ల సిగ్గులా ఇలాంటి పిల్లలు కన్నడ చాలక పైగా వెనకేసుకొస్తున్నావా? అయ్యో అమ్మగారి పంట మంచి మీద, అయ్యగారి ఇట్రాస్ మీద. నీకుండాలే సిగ్గు. నా ఇష్టం, నేను రోజుతో పిల్లగంటాను. మధ్య నీదేం పోయిందే? పక్కన రాబోదు రోజు 10 మందిని కలు మధ్య మాటే. నువ్వు ఇలాంటి బరువు పనులు చేయకూడదని చెప్పరా? ఇదేం నువ్వు ఎక్కువగా మాట్లాడకూడదని చెప్పరా? ఎందుకండి? అయ్యో నువ్వు ఎక్కువసేపు ఇలా కూర్చోవచ్చో కూర్చోకూడదో కూడాను. మరి ఇంకేం చేయాలండి? పడుకో. ఏమిటండి ఇదంతా? పాపం పాపం. కదలకూడదు, హాయిగా ఇలా విశ్రాంతి తీసుకోవాలి. అయ్యో అయ్యో అయ్యో, ఎందుకండి నాకు ఈ శిక్ష? నువ్వు నాకు వేలా శిక్ష? అవ్వా నేనా? లేకపోతే ఏమిటి? వచ్చావో లేదో అప్పుడే నన్ను నాన్నం చేసేస్తా. అయ్యో 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 లక్ష్మి 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 లక్ష్మి, ఏమిటి లక్ష్మి ఇది? నేను ఇంటి దగ్గర కూర్చోమంటే ఎండబడి ఎందుకు వచ్చా? అయ్యో ఇంట్లో కూర్చొని ఏం చేయమంటారు చెప్పండి. ఏం చేస్తావు? తొందరగా కానీ అంతే. అవును లక్ష్మి, నేను చెప్పేది నీకోసం నా కోసం కాదు. నేను పని చేసేది మీకోసం నా కోసం కాదు. మరి నాన్న నాన్న, నేను ఏడుస్తున్నా నాన్న. వింటానికి నాకు టైం ఏదమ్మా, ముద్రలు కుట్టే వేళ. లోపలికి వెళ్ళి వస్తున్నా. అమ్మా ఏమిటి? ఈ 25 రూపాయలు మా మామకు మనీ ఆర్డర్ చేసి పెడతారు. నీ సంపాదన వాడికి ఎందుకే పంపించడం? పాపం ఉద్యోగానికి కానీ పట్టణంలో తెగ తిరుగుతున్నాడా, మరి ఆటికి ఇటుకి చెల్లించుకోవద్దు. అంతేలే కర్మ. పేరు? నా పేరా? నీ పేరు కాదు, వాడి పేరు. మామ. మామ. మామని రాస్తే మన యాత్ర వస్తుందంటే పేరు రా కావాలి. అయ్యో సిగ్గేస్తుందండి, ఆడి పేరు ఎట్టగండి చెప్పడం. నా పెద్ద చిక్కే వచ్చిందే నీతో. పోనీ ఆ పేరు చెవులు చెప్పాడు, నాకు అసలే టైం లేదు. ఈ మాత్రం పేరుకైనా ఎంత సిగ్గు? సరేలే, నేను రాసి పంపిస్తాను, వెళ్ళు. అదే బాబు విషయం. ఇక మీకు మళ్ళీ టైం లేదు. వాడికి ఏదో రక్షణ మీ అల్లుడు పూర్వజన్మలో కరం అంటే గాడిద. చిత్తం బాబు చిత్తం. చిత్తం బాబు వాడికి వాళ్ళెప్పుడు ఒకటే బాబు పశు పలుకు. పొద్దుటూరు పున్నమ్మ పలుకు, నరసాపురం నాంచరమ్మ పలుకు. బాబు స్వామి, స్వామికి 2 కోళ్ళు కావాలి. 4 కోళ్ళు. 4 కోళ్ళు బాబు. దాటి చెట్టు పాలు 4 గ్లాసులు, 5 గ్లాసులు, 6 గ్లాసులు బాబు.
బాబు వాడు వచ్చే వేళ అయింది. మేమందరం ఆ గదిలో ఉంటాం. ఇక అన్ని మీరే చూసుకోవాలి. అభయం అభయం భూత ప్రేత పిశాచం దొడ్డిదాడి పలాయనం మీరు శుల్కం నీ మాట వేదం అవును. భూత ప్రేత పిశాచం అమ్మ చెప్తుందిరా నువ్వు మర్యాద సాధిస్తున్నాడు కదరా నన్ను తప్పుకోడురా నేను భూతాలు మందుకురా నేను మామూలు స్టూడెంట్ రా ఫెయిల్ అయిపోయాను డబ్బులు లేక బుడ్లు లేక ఇబ్బంది రా బాబు అల్లుడు అల్లుడు భూతవైద్యుని పిలిపిస్తా. నీకోసం కాదు అల్లుడు నీ అత్తయ్య కోసం వచ్చారా వెళ్ళొస్తున్నాను రావుడు ఆ భూత వైద్యుడు మనకి టైం ఇవ్వకుండానే మోసం చేసేసాడే. చాలండి మీ నిర్వాహకం 10 రూపాయలు పోయాయి మన పొడవు పోయింది రండి పోదాం కొండ దేవత శ్రీరాముల సీతక్క నామాల భగవతి అర్జునరాజు భీమరాజు సంజీవరాజు నాగలరాజు తోకరాజు కొండ దేవత మంచ మంచ వనమూలికలు ఉండై మంచ మంచ చెట్ట క్రీములు ఉండై మంచ మంచ వేరుసింగి విలేసింగి సరే ధర మీ దగ్గర ఏ జబ్బులకు మందులు ఉన్నాయి? నా దగ్గర వాయి ఉష్ణం మేకారకం సన్ని పిత్తం గుండెసూల భరసూల నీ దగ్గర ఏమలా భయపడుతుండవు ఏం భయం లేదు. ధైర్యానికి ఏమైనా మందుందా? ధైర్యానికి మందు అడుగుతుండవా మంచి మాత్రం ఉండదు ఆ మాత్రం ఇస్తును నీవు భుజించి ఒక్క గ్లాసుల పాలు తాగినా భీముడంత సత్త వస్తుంది ఏనిగంత బలం వస్తుంది గుర్రమంత సవారి వస్తుంది ఆంజనేయుడి లంకను సాధించినట్లుగా సాధించవయా ధర గ్లాసులు పాలతో. అవు అయితే మందు ఇగో ఇదిగో సంతోషం తీసుకోతారా? వస్తా. బజరంగబలి. సుమతి 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 ఇంకా పెత్తనాలు చేస్తుందన్నమాట.